హాయ్ అండి. మీకు టైలరింగ్ క్లాసులు చెప్తా అన్నాను కదండి. మొదటగా క్లాసులకి టైలరింగ్ నేర్చుకోవాలంటే బేసిక్గా ఏం కావాలో చూద్దామండి. ఫస్ట్ కత్తిరి కావాలండి. నెక్స్ట్ స్కేల్ కావాలండి. ఒక టేప్ కావాలండి. ఒక డీస్ పీస్. ఇవి 4 ఉండాలండి. ఒక హాఫ్ జాకెట్ అండి. ఇప్పుడు మీకు జాకెట్ కటింగ్ ఎలాగన్నది నేను చెప్తాను. ఆ జాకెట్ తీసుకోవాలండి. ఈ జాకెట్ ఎడ్జులు మనం కుట్టవలసిన జాకెట్ ఎడ్జులు అటువైపు ఉండాలండి. మడత అయితే ఇక్కడికి ఉండాలి. జాకెట్ కొలత ఫస్ట్ ఇలా తీసుకోండి. బ్యాక్ పార్ట్ ఇలా తీసుకోవాలి. ఇది ఎలా ఉందో అలా వేసుకోవాలి. ఇక్కడ ఈ చంక దగ్గర నుంచి ఈ చంక వరకు ఎంత ఉందో తీసుకోవాలండి. ఇది 19 అంగుళాలు ఉందండి. ఇది ఈ 19 అంగుళాలు సగం చేసుకోవాలండి. సగం చేసుకుంటే మీకు 9.5 వస్తుంది. ఇక్కడ 9.5 తీసుకోండి. ఇక్కడ మన బాడీ నడుం దగ్గరికి వచ్చేటప్పుడు కొద్దిగా సన్నగా ఉంటుంది కదండి, అందుకని 9.5 తీసుకోండి. ఇక్కడ వేస్ట్ కోసం ఇవి ఉంటాయి కదండి, లేస్ లాంటి దారాలు అవి ఉంటాయి కదా, దానికోసం ఫస్ట్ ఒక చిన్న గీత కొట్టుకోండి. తర్వాత మనకి ఇది ఖర్చు కోసం అంటే తప్పనిసరిగా వెనకాల జాకెట్కి ఈ ముక్క తిప్పాలండి నడుం దగ్గర. అందుకోసం అని చెప్పి ఈ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, ఒక పాయింట్ తక్కువ 1/2 ఇంచు ఇది గీత కొట్టుకోండి. తర్వాత ఇప్పుడు 9.5కి ఇక్కడ తీసుకున్నారు కదా, 9.5కి ఒకటి పెట్టుకున్నారు కదా, రెండు కలిపి ఇలా తీసుకోండి. తర్వాత ఈ స్కేల్ ఎంత ఉందో అంత వెడల్పు అంటే మీకు ఇంచుమించు 1 ఇంచ్ అవుతుందండి. 1 ఇంచ్ ఖర్చు ఇది ఏమండి. తర్వాత జాకెట్ పొడవు ఎంత ఉందో చూద్దాం. ఈ భుజం కుట్టుంటే చూడండి, ఇక్కడి నుంచి ఇలా తీసుకోండి. ఇక్కడ వరకు ఈ చివరి ఎంత ఉంది అంతవరకు 14 ఉందండి. ఈ పై గీతను చూసారా, అక్కడి నుంచి 14 పెట్టుకోవాలి. మళ్ళీ ఖర్చు కోసమని ఒక గీత పెట్టుకోవాలి. ఈ 2 గీతలు ఇక్కడ కొట్టండి, ఇలా గీసుకోవాలి. ఇది మీకు 9.5 ఉంది కాబట్టి, ఈ లూజ్ 9.5 ఉంది కాబట్టి పావు తక్కువ 5 తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది 10 ఉంటే మీరు 5 అంగుళాలు చంక లూజ్ తీసుకోవాలి అండి. ఇక్కడ పావు తక్కువ 5 తీసుకున్నాం, ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం, అది అలా ఉంచండి. నెక్ తీసుకోవాలండి. ఇలాగ నెక్ ఉంది కదా, ఈ భుజాలు ఈ 2 ఇలా కలపాలి. ఇలా తీసుకోవాలి నెక్. ఇది ముందు భాగం గీత ఉంది కదండి, దానిపైన ఈ గీతకి ఇలా తీసుకోవాలి అండి. తీసుకుని ఇది ఇలా ఇలా పెట్టుకోవాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు నెక్ గీసుకుంటాం. ఇది ఇలా కిందకి ఈ జాకెట్ ముక్కకు ఫోల్డ్ అయిపోద్ది అంటే మనకి కరెక్ట్గా వాళ్ళ ఆది ఎంత ఇచ్చారో అంతా వస్తుంది నెక్ అండి. దీనికి కొంచెం ముందుకి ఇలా తీసుకోవాలి. ఇలా ఇక్కడ తీసుకున్నాం కదండి, అంటే కుట్టితే మనకు లోపలికి వెళ్తుంది, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది.
అండి. దీనికి మళ్ళీ ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి. ఇందాక నా పావు తక్కువ 5కి పెట్టుకున్నాం కదండి, ఆ గీత ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది సరిగ్గా 1 ఇంచ్ అండి. ఈ మూలను చూసారా, అక్కడికి 1 ఇంచ్ ఇక్కడ చిన్న చుక్క పెట్టుకోండి. ఈ చుక్క ఇలా కలపండి. ఈ చుక్కని ఇలా ఇలా తీసుకురండి ఇక్కడికి, కరెక్ట్ ఇక్కడ చూడండి, ఈ ప్లస్ దగ్గరికి అనమాట. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఫస్ట్ వేస్ట్ కోసం గీత గీసుకున్నాం కదండి, అది కట్ చేయాలి. ఇప్పుడు రౌండ్ కట్ చేసుకోవాలండి. పై గీత కట్ చేయాలండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఓకే అండి, చూడండి, ఇది అర్థమైంది కదండి. బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎలా కట్ చేసుకున్నారు, ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. అప్పుడు చేతులు కట్ చేసుకోవాలి. దీన్ని ఇలాగే జరపండి. ఇలా జరిపి దీన్ని ఫుల్గా హాఫ్ వరకు 4 భాగాలుగా సమానంగా మడతేసుకోవాలి అండి. మడతేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ స్కేల్ అంతా ఖర్చు తీసుకున్నాం కదండి, దీనికి కూడా అలాగే ఖర్చు తీసుకోవాలి. ఇక్కడ వేస్ట్ ఏమీ లేదు, బాగానే ఉంది కాబట్టి ఈ స్కేల్ అంతా ఈ స్కేల్ అంతా ఎందుకంటే ఫస్ట్ మడత కిందే ఇంత పెడతామండి, ఇది ఫోల్డ్కి. తర్వాత హ్యాండ్ వర్క్ చేసే విధానికి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేస్తాం, అందుకని స్కేల్ అంతా తీసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు వాళ్ళ చేతులు ఎంత పొడవు ఉన్నాయో చూద్దాం. ఫైవ్ ఉన్నాయండి. ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుని అలా పెట్టి దీనికి మళ్ళీ ఖర్చు పైన కుడతాం కదండి, కుట్టడానికి ఖర్చు. దీనికి 2.5 తగ్గాలి. 5, 1, 2, హాఫ్ అంటే దీన్ని ఆమ్ హోల్ అంటారు, చంక లోతు అంటారండి దీన్ని అండి. ఇది ఇలాగా ఇలా ఇది చూసుకుంటూ ఇది ఇలాగ దీనికి కలపాలి. ఓకే అండి. ఇప్పుడు వాళ్ళ చెయ్యి లూజ్ ఎంత ఉందో చూద్దామండి. లూజ్ తీసుకునేటప్పుడు ఇలా తీసుకోవాలి. ఈ చంక కుట్టు దగ్గరికి ఇది ఇక్కడి నుంచి తీసుకోవాలి, ఇలా తీసుకోకూడదు, ఇలా తీసుకోవాలి. ఇది 7 ఇంచెస్ ఉందండి. 7 ఇంచెస్కి మనం ఒక హాఫ్ పెట్టుకోవాలి, అంటే 7.5. ఇది చూడండి, ఇక్కడ మీకు 7.5 వచ్చింది అండి, సరిపోద్ది. దీన్ని ఇలా కలపండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా రాకూడదు, ఇలా రాకూడదు, ఇలా రాకూడదు. ఇక్కడ మనకి ఖర్చు ఉంది కదండి, అక్కడ వరకే తీసుకోవాలి ఈ రౌండ్. తర్వాత ఇది సమానంగా ఉండాలి. ఓకే అండి. అర్థమైంది కదండి. ఇక్కడ సరిగ్గా ఇది భుజం కుట్టు కుడతాను చూడండి, అక్కడికి రావాలని గుర్తు అనమాట అది. తర్వాత దీన్ని ఇలా విప్పండి. విప్పిన తర్వాత ఇక్కడ ఖర్చు కోసం తీసుకున్నాం కదండి, ఆ ఖర్చు కోసం తీసుకున్నది ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని దీన్ని తీసుకొచ్చి ఎక్కడైతే మార్క్ పెట్టారో అక్కడికి ఇలా పెట్టండి. పెట్టి దీన్ని ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేయండి.
ఫోల్డ్ చేస్తే మీకు ఇక్కడ మడత పడుతుంది, కనిపిస్తుందండి. ఈ మడత దగ్గర మీరు చేతికి చంక లోతు అంటారు దీన్ని, ఇది 1.5 లోతుకి ఈ గీత మీద చిన్న చుక్క పెట్టుకోండి. చుక్క పెట్టుకున్నాక దీన్ని ఇలాగా ఇలా 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 కలపాలి. ఇక్కడికే కలపాలి, ఇది ఇలా తీసుకెళ్ళిపోకూడదు. ఈ గీతను చూసారా, అక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికే సరిపోవాలి. ఇది ముందు పక్కకి రావాలన్నమాట అండి. ఇది ముందు భాగానికే రావాలని గుర్తు అన్నమాట. ఈ మార్క్స్ ఉంటే అవి ముందు భాగానికి రావాలని గుర్తు. ఇది చేతులండి, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది బ్యాక్ పార్ట్ తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా జరుపుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా చేతులు తీసుకోమని చెప్పాం కదండి. అంటే చేతులు బ్యాక్ పార్ట్ అయిపోయింది మీకు. ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచి ఈ ఎడ్జ్లు ఉన్నాయి చూడండి, ఈ ఎడ్జ్లు మనకి ఇలాగ తిప్పుకోవాలండి. మన ముందుకి ఇలా ఇలా తిప్పుకుని ఈ ఎడ్జ్లు మన ముందుకు వచ్చినాయి కదా. ఇప్పుడు చేతికి తీసుకున్న కటింగ్ ఉంది చూసారా, అది మన కుడి చేతి పక్కకి రావాలి. అది ఇప్పుడు మీరు ఇలా వేసుకుంటే మీరు క్రాస్గా కాకుండా మామూలుగా తీసుకుంటున్నారు, అర్థమైందండి. ఇలా తీసుకుంటే ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇలా ఉన్నప్పుడు మీరు ఇలా అన్నారనుకోండి అస్సలు సాగదు, ఇలా అన్నా సరే సాగదు అండి. ఇలా చూడండి, ఇలా అన్నప్పుడు మీకు ఎక్కడైతే ఇది వచ్చిందో క్రాస్లోనే మీకు ఇది వస్తుంది, ఈ కుచ్చులా వస్తుంది. ఈ కుచ్చు ఎలా అయితే వచ్చిందో అది మీకు క్రాస్. అది ఎప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ క్రాస్ని చూడండి ఇక్కడ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు మీరు అవుట్లైన్ గీసుకోవాలి. అది ఎలాగో చెప్తాను చూడండి. స్కేల్ తీసుకుని ఇది ఒక లైన్ గీసేసుకున్నారు. ఇది ఇక్కడికే కాకుండా కొంచెం పై వరకు గీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ భుజం దగ్గర ఉంది కదా కటింగ్, అది మీరు ఇది బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదంతా కూడా అవుట్లైన్ గీసేసుకోవాలి. ఓకే అండి. ఇది మెడ మాత్రం మీరు బ్యాక్ వెనక మెడ ఎంత ఉందో అంతా పెట్టకూడదు, ఇది ఇక్కడికే గీసుకోవాలి. ఇంత పెడితే మనకి చాలా కిందకు వచ్చేస్తుంది కాబట్టి పెట్టకూడదు. చూడండి, ఈ గీత కొట్టుకున్నారు కదా, దీనికి లోపల భాగంలో ఇక్కడి నుంచి కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి గీత కొట్టండి. ఓకే అండి. తీసుకున్న తర్వాత దీనికి ఒక ఖర్చు కోసం ఒక లోపలికి 1/2 ఇంచు లోపలికి ఒక గీత కొట్టుకోండి. ఇది చంకలోతు తీసుకోవాలి. ఈ సర్కిల్ ఇలా కలిసే ఈ మూల ఎక్కడైతే ఉందో ఆ కార్నర్ ప్లేస్లో ఒక 1/2 ఇంచ్ కొద్దిగా అనమాట అండి. మీరు చూడండి, ఈ గీత దగ్గర నుంచి ఈ గీతకి 1/2 ఇంచ్, ఇది 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి అండి. ఇక్కడి నుంచి ఈ గీత కలుపుకుంటూ మనకి ఇక్కడికి ఖర్చు ఉంది కదా అక్కడ వరకే తీసుకోవాలి. ఇలా కిందకి తీసేసుకోకూడదు, దీనికి ఇలా కలిపేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందామండి. ఉక్స్ పట్టి భాగం తీసుకోవాలి. ఇక్కడ భుజం కుట్టు ఉంటుంది కదా, ఈ భుజం కుట్టు దగ్గర నుంచి తీసుకోండి. ఇది ఇక్కడ ఉంది కదా, మీకు కనిపించట్లేదు, ఇక్కడ అతుకుంది. ఈ అతుకు రెండో గీత దగ్గరికి రావాలి. మీరు ఎక్కడా కూడా సాగదీయద్దండి, ఇది ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి.
ఇక్కడికి అది ఎంత పొడవు అయితే ఉందో వాళ్ళ చెస్ట్ లూజు అక్కడ తీసుకుని తర్వాత ఖర్చుకి మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 1 ఉందండి. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోండి. పైకే ఉండాలి కానీ కిందకి మాత్రం ఉండకూడదు. ఇది ఒక గీత గీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇది 2.5, ఇది 1.5. పైకేమో 1.5 తీసుకోవాలి, ఇక్కడ 2.5 తీసుకోవాలి. ఇది ఈ ప్లస్లోంచి ఈ ప్లస్లోకి వెళ్ళాలి. అది బాణం గుర్తులో రావాలి. చూడండి అది అలా అండి. ఇక్కడ నుంచి మీరు ఒక 3, ఇది మనకి ఇక్కడ వరకు వచ్చేస్తుంది కదా, ఇంకొక 1 ఇంచ్ అయినా సరే సమానంగా తీసుకోండి. తర్వాత ఈ లూజు ఇలా కలపండి. అర్థమైందండి. మీకు ఇక్కడ చెస్ట్ లూజ్ కావాలి, ఇక్కడ లూజ్ అవసరం లేదు, అందుకని ఇది సమానంగానే ఉండాలి. ఇలా తీసేసుకోకూడదు. ఇక్కడ మీకు లూజ్ అవసరం లేదు కదా, అందుకని ఇక్కడ మీరు తీసేసారు. ఈ లూజ్ వరకే మీరు ఇస్తే జాకెట్ ఎక్కడా కూడా కుచ్చులు లేకుండా చక్కగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంతా తీసుకుందామండి. ఈ అతుకు ఉంది కదా, ఈ అతుకు ఇలా తీసుకోండి. దీని ముందుకి కొంచెం పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇంత వాళ్ళ నెక్ ఇలా ఉంది అండి. కొంచెం పైకి ఇలా అంటే మనం కుట్టినప్పుడు కొంచెం లోపలికి వెళ్తుంది కదా, అందుకని. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది కదండి ఈ భాగం, దీన్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి ఈ ఆఫ్ దగ్గర నుంచి ఇక్కడికి ముందుకు ఒక గీత తీసుకున్నాం కదండి, అక్కడికి స్కేల్తో అయినా కొట్టుకోవచ్చు, నెమ్మదిగా ఇలాగైనా కొట్టుకోవచ్చు. ఇది తీసేయండి. ఇక్కడ మనకి లూజ్ అవసరం లేదు. ఇక్కడ మనకి లూజ్ చెస్ట్ దగ్గర లూజ్ కావాలి కానీ ఇక్కడ లూజ్ అవసరం లేదు. అందుకని మీరు ఇక్కడ తీయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏమీ కుచ్చులు కింద రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ వరకు తీసుకోండి కటింగ్ అలా ఇక్కడ తీసుకోండి. మనం ఎలా గీసుకున్నామో అలాగా కట్ చేసుకోవాలండి. ఓకే అండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. తర్వాత దీనికి షేప్ బెల్ట్ కావాలి. షేప్ బెల్ట్కి మనం ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, ఇది 2 ఇంచెస్ తీసుకున్నాం. ఇప్పుడు 2.5 తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ పైకి కూడా ఖర్చు పెట్టాలి కాబట్టి ఇది 2 ఇంచెస్ ఉంటే 2.5 తీసుకోవాలి. 3 ఇంచెస్ ఉంటే 3.5 తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుకి ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే చూడండి ఇక్కడ ఇది 2.5, ఇక్కడ 2.5 తీసుకుంటే ఇక్కడ 3.5 తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఇలా సమానంగా ఇక్కడ వరకు ఉండాలి, సగం వరకు. ఇక్కడ నుంచి ఎక్కడైతే ఇలా పెట్టుకున్నారో అలాగా తీయండి. ఓకే అండి. ఇది ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా ఇలా తీసుకోవాలి అండి. ఇది షేప్ బెల్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇలా ఇది బ్యాక్ పార్ట్ అండి.
ఇవి చేతులు. ఇంకా ఇది కుట్టేటప్పుడు మిగిలిన ఉక్స్ పట్టి, తాడు పట్టి, వెనకాల నడుము తిప్పే మొక్క ఇవన్నీ నేను మళ్ళీ చెప్తానండి. ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకోవాలండి. ఫస్ట్ తీసుకుని ఇక్కడి నుంచి మీకు 2.5కి ఒక చిన్న ఇది కనిపిస్తుంది కదా, ఇలా చిన్న మార్క్ పెట్టుకోండి. ఇలా 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 కట్ చేసుకుని చిన్న మార్క్ పెట్టుకుంటే కనిపిస్తుందండి. తర్వాత వాళ్ళ చెస్ట్ లూజ్ని బట్టి మీకు తెలిస్తే చెస్ట్ లూజ్ని బట్టి పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనం ఖర్చు స్కేల్ అంతా ఖర్చు తీసుకున్నాం కదండి, ఆ ఖర్చు దగ్గర నుంచి ఆ జాకెట్ తీసుకుని ఈ ఖర్చు ఇక్కడ తెలుస్తుందండి. ఇక్కడ నుంచి ఇది తీసుకోండి ఇక్కడికి. అప్పుడు ఈ డాట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి సరిపోతుందండి. ఓకే అండి. ఇక్కడ మళ్ళీ పట్టుకుని ఇలా తీసుకోండి. అప్పుడు ఈ లూజ్ సరిపోతుందండి మీకు. ఇదిగోండి ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్ ఈ డాట్ దగ్గర నుంచి ఈ చిన్న చిన్న మార్క్స్ పెట్టుకున్నాం. ఈ మార్కులు రెండు ఇలా కలుపుకోవాలి. ఈ కలుపుకుని ఇక్కడి నుంచి కొలుసుకుంటే ఇక్కడ 2.5 రావాలి. ఈ 2.5 ఈ డాట్స్ దగ్గర నుంచి ఈ 2.5కి మీరు డాట్ వేసుకోవాలి. అలాగే దీన్ని కూడా వేసుకోవాలి. ఇది వేసుకునే ముందు ఇలా ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటే మీకు ఇవి మార్కులన్నీ ఈ డాట్స్ అన్నీ కూడా ఈ మార్క్ పెట్టుకున్న కిందకే రావాలని గుర్తు అనమాట. ఈ పైకి డాట్స్ వేసుకోకూడదు. అలా వేసుకుంటే మీకు ఎదురు బదురు కరెక్ట్గా డాట్స్ వస్తాయి అన్నమాట అండి. అయిపోయింది కదండి. దీన్ని ఇలా డాట్ వేసుకున్నాం కదండి, ఈ డాట్ని ఇలా ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకుని ఇలా పట్టుకుని జస్ట్ ఈ భాగం మీదే ఇక్కడ వరకు కుట్టు రావాలి. ఇది ఇలా మీరు కుట్టిన రోజునే చెస్ట్కి సపోర్ట్లా ఉంటుంది అనమాట అండి. దీన్ని ఇలా వదిలేయకూడదు. ఇలా కుట్టినప్పుడు చూడండి ఇలా ఆఫ్ చేసి ఇక్కడ 4 క్లాతులు ఉంటాయి. ఆ 4 క్లాతుల మీద పడకూడదు. ఇక్కడ 2 క్లాతుల మీదే పడాలి. దీని పక్క అన్నమాట ఇక్కడికి రావాలండి. ఇప్పుడు దారం పోక కనిపిస్తుంది కదా, ఆ చివరికి వచ్చేయాలి. చూసారు కదండి, ఇలా చూడండి. దీన్ని ఇలా ఆఫ్ చేసి ఇలా అన్నప్పుడు మీకు ఈ చివరి వరకు ఇలా అనాలి. ఈ టచ్ చేస్తే ఎత్తుగా కనపడుతుంది, దాన్ని ప్రక్క నుంచే కుట్టుకురావాలండి. ఇలా కొట్టడం వల్ల లాభం ఏంటంటే ఇది మనకి ఇలా చెస్ట్కి ఇలా సపోర్ట్గా ఉంటుంది అనమాట. ఇలా అందుకోసం అని చెప్పి కుట్టుకోవాలి. మరలా ఇది షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఆ కుట్లో పడకూడదు. అందుకని అని చెప్పి ఇలా తీసేసుకోండి. ఇలా మనకి ఇంతవరకే పడుతుంది అనమాట. ఇవి పట్టుకో ఇంక ఇక్కడ అది. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదండి, ఇది ఇలా తీసుకుని ఇలా పట్టుకుని ఈ చంక ఉంది కదా, ఈ చంక భాగంలో ఇలా కరెక్ట్గా తీసుకోండి. ఇలా మనకి స్కేల్ కొడితే ఎలాగో అలా సరిపోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ వరకు ఇది రావాలండి. ఇది కేవలం పాదం ఎంత ఖర్చు ఉంటుందో అంత వెడల్పు మాత్రమే రావాలి. ఈ కుట్టు మాత్రం 2 కుట్లు కుట్టుకోవాలండి.
ఇది అయిపోయిందండి. ఇలా ఈ కుట్టుకున్నాం కదండి, ఇది 2 కుట్లు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే వైపు, ఈ కుట్లు ఉన్న వైపుని ఇది 3 భాగాలు చేయాలండి. ఉక్స్ పట్టీని 3 భాగాలు చేయాలి. 3 భాగాలంటే ఇదిగో చూడండి, ఇలా ఇలా 3 భాగాల కింద ఇలా చేసుకుంటే ఈ పట్టుకోండి. ఇది 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 డబల్ ఉండాలి, ఇది 1 ఉండాలి, అది 3 భాగాలు. ఇక్కడ ఇలా పట్టుకుని ఇక్కడ డాట్ ఉంది కదండి, ఈ డాట్ వేసుకున్నాం కదా, ఈ డాట్ చివరి ఉంది కదా, ఈ చివరి ఇలా పట్టుకోండి. పట్టుకుని ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడైతే 2 ఇంచెస్ గ్యాప్, ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్, ఈ 1 ఇంచ్ గ్యాప్ వరకు మీరు ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వేసుకోండి. చూడండి, ఇక్కడ వరకు ఇది వేసుకున్నాం. ఇప్పుడు ఈ 3 కలిపి మనకి చెస్ట్కి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట అండి. ఇలా వస్తుంది చెస్ట్ లూజు, ఇలా సరిపోతుంది మీకు. ఈ 3 ఇలా ఈ యాంగిల్ని ఈ డాటు కూడా ఈ యాంగిల్ని చూపించాలి. అది అర్థమైంది కదండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా అతుక్కోవాలో చెప్తాను. ఈ 3 డాట్స్ వేస్తే ఈ షేప్లు వేయటం అయిపోయిందండి. దీనికి ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ కింద షేప్ బెల్ట్ వేయాలండి. ఆ బెల్ట్ ఎలా వేయాలని చెప్తాను. నిన్న కట్ చేసుకున్నాం కదండి, ఒక బెల్ట్ కట్ చేసుకున్నాం కదా, దాని కింద ఇంకొక 2 పొరలు, ఇవి 2 పొరలు అంటే ఆ పార్ట్కి ఒకటి, ఈ పార్ట్కి ఒకటి, అలాగే ఇంకొక 2 తీసుకోవాలండి. అంటే పైదానికి కింద దానికి ఇలా కలపడం కోసం ఇదిగోండి 2 తీసుకున్నాను నేను. ఇవి 2 అండి. ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే చూడండి, ఇదిగోండి ఇది ఇలా తీసుకోవాలి. మనం ఇక్కడ క్రాస్ తీసుకున్నాం చూడండి, ఈ క్రాస్ మనకి ఇక్కడ కరెక్ట్గా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. మనకి ఇదిగోండి ఇలా ఉంది కదా, ఎంత ఖర్చు పెట్టుకోవాలన్నది. ఇప్పుడు ఈ పార్ట్ ఇలా ఉంది కదా, దీనికి ఈ మూల ఉంది చూడండి, ఈ మూలకు రావాలి. కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇది ఇంకొక 2 తీసుకున్న దాంట్లోంచి ఒకటి తీసుకోండి, ఇలా రావాలండి. వచ్చిన తర్వాత ఇవి 2 ఇది మధ్యలోనే ఉండాలి. ఈ డాట్స్ వేసింది ఉంది చూడండి, ఈ పార్ట్ మధ్యలో ఉండాలి. కింద ఒకటి పైన ఒకటి పెట్టుకుని ఇలా అతుక్కుంటూ రావాలి. ఇది ఇలా జాగ్రత్తగా కొంచెం కుట్టుకు రావాలండి, సాగదీయకూడదు ఎక్కడ కూడా. ఇలా కుట్టుకుంటూ రావాలి. ఓకే అండి. అలాగే ఈ పార్ట్కి కూడా రావాలండి. ఈ మూల తెలుస్తుంది కదా మీకు, ఈ మూల ఇది ఇలా కట్ చేసుకున్నాం కదండి, ఒక 1/2 ఇంచ్ మూల కట్ చేసుకున్నాం కదా, అది ఇలా పెట్టుకోండి. ఓకే, ఇది కూడా ఒక బెల్ట్ కింద, ఒక బెల్ట్ ఇలా పైన, మధ్యలో ఇది ఉండాలి. ఇలా మనకి ఇక్కడ ఎంత ఖర్చు వెడల్పు ఉంటుందో అంతే కట్ చేసుకున్నాం ఇక్కడ. అందుకని ఇంకా మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఈ ఉంది చూడండి, ఇక్కడి నుంచి ఇలాగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కింద ఒక పొర, పైన ఒక పొర, ఇలాగా అతుక్కున్నాం. అర్థమవుతుందండి. అతుక్కున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే
ఇది అతికేం కదండి, ఆ పార్ట్ తీసుకోండి. తీసుకుని ఇవి మూడు చోట్ల ఇలా నాటు పెట్టుకోండి. అప్పుడు మీకు షేప్ కరెక్ట్గా తిరుగుతుంది అనమాట. 3 చోట్ల ఇదిగోండి ఇలా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా అతికిన కింద ఇటువైపు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా ఈ డాట్స్ ఉన్నాయి చూడండి, ఇటువైపుకి వేసుకోండి. ఇటువైపుకి వేసుకుని ఈ అతికి ఇలా ఉంది కదా, ఈ బెల్ట్ కింద ఇలాగే ఉండాలి. ఈ పార్ట్లు ఎప్పుడైతే ఈ డాట్స్ ఉన్న వైపు ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని ఒక్కసారి గోరుతో ఇలా అనండి. ఇలా అనుకుంటే మీకు దీని మీద ఇలా కుట్టుకురావాలండి. ఇలా ఇలా ఓకే, అర్థమవుతుందండి? మీకు అర్థం అవటానికని గీసాను. ఓకే అండి, ఇది చూడండి. ఈ డాట్స్ ఉన్న వైపు మనం ఇది ఇలా ఉంచి ఇలా నొక్కి పెట్టి ఒక కుట్టు కుట్టుకున్నాం. దీని మీద మాత్రం పడకూడదు, ఇది ఇలా కిందకే ఉంది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇలా ఈ పార్ట్లు ఇలా ఉన్నాయి కదండి, ఈ 2 పార్ట్లు ఇలా ఉన్నాయి కదా, మధ్యలో ఇది ఉంది కదా, దీన్ని ఇలాగా లోపలికి పెట్టేయండి. లోపలికి పెట్టేసి ఈ 2 ఇలా అతుక్కుంటూ వచ్చేయండి. ఈ లోపల పెట్టిన దాని మీద కుట్టు పడకూడదండి. అర్థమవుతుందండి? ఇలా ఇదంతా లోపల ఉందండి, ఇది లోపల క్లాత్ ఉంది. ఇది ఇలా కుట్టేసామన్నమాట మనం. ఇప్పుడు దీన్ని తిరగేసుకోవాలండి. ఇలా 2 ఇలా ఈ అతుకులు 2 ఇలా పట్టుకుని దీన్ని ఇలా తిరగేయండి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా అనండి మధ్యకి. ఓకే అండి, ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ రెడీ అయిందండి. అదే అర్థమైంది కదండి? అది ఇప్పుడు దీని మీద ఒక కుట్టుకు రావాలండి. ఇవ్వండి. ఓకే అండి, ఇప్పుడు 2 షేప్ బెల్ట్లో రెడీ అయిపోయినాయి. ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఉక్స్ పట్టి తాడు పట్టి వేద్దామండి. అది ఎలా వేసుకోవాలని చూపిస్తాను మీకు. ఎడ్జ్ ఉన్న పీస్ తీసుకోండి. ఇలా ఎడ్జ్ ఉన్న పీస్ తీసుకుంటే ఉక్స్ పట్టీకి అయితే మీకు 1 ఇంచ్ ఇది ఎడ్జ్ ఉన్న వైపు తీసుకోండి.
ఎడ్జ్ ఉన్న దగ్గర నుంచి కరెక్ట్గా 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఉక్స్ పెట్టి మీకు ఈ కుట్లన్నీ ఉన్న తర్వాత ఎడమ పక్కన ఉన్న పార్ట్కి ఉక్స్ పట్టి రావాలండి. కుడి పక్కన ఉన్న పార్ట్కి తాడు పట్టి రావాలి. చూడండి, ఇది కుడి పక్కన ఉన్న పార్ట్ అనమాట అండి. ఇది కుడి పక్కన ఉన్న పార్ట్. దీనికి మనం తాడు పట్టి కుట్టుకోవాలి. తాళ్ళు వేసుకుంటాం కదండి ఉక్సులు పెట్టుకోవడానికి, ఆ తాళ్ళు ఉన్న పార్ట్ కుట్టుకోవాలి. ఇది ఎడ్జ్ ఉన్న పక్కకి మీరు కరెక్ట్గా 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టాం కదండి. దీని మీద ఇలా అతుక్కొచ్చాం కదా, దీన్ని ఇలా నొక్కి పెట్టి కుట్టుకోవాలండి. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అనుకుంటున్నానండి. నాకు బాగా చెప్పాలి, పిల్లలకు అర్థమయ్యేలా అనే కాన్సెప్ట్ అని నేను బ్యాచ్ వైజ్గా చాలామంది పిల్లలకు నేర్పానండి. వాళ్ళందరూ బాగా అర్థమయ్యి బాగా నేర్చుకున్నారు. మీకు కూడా సేమ్ అలాగే చెప్తున్నాను. మీకేమన్నా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. ఈ తాడు పట్టి ఉంది, పట్టికి కూడా కొంచెం వెడల్పు వచ్చింది కదండి. దీన్ని ఏం చేయాలంటే ఇలా పట్టుకుని దీన్ని మనం కింద చూసి కుట్టకూడదు. ఇలా పెట్టుకుని కుట్టుకున్నప్పుడు మనకి ఈ అతుక్కి యువతలకి కొంచెం యువతలకు వచ్చిందని తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు అలా పట్టుకుని కుట్టుకు రావాలండి. ఇలా ఇక్కడి వరకు ఉండగానే ఈ పీస్ ఉంది కదండి, ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఈ పీస్ ఇలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకుని దాన్ని ఇలా అనుకుని అప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇలా కరెక్ట్గా ఇది ఎలా ఉందో అలా సరిపోవాలి. అర్థమవుతుందండి? అదే ఈ చివరికి వచ్చాక టాకా వేసుకోవాలండి. ఇది ఉక్స్ పట్టి అండి. దీన్ని ఫస్ట్ ఇలా ఈ ఎగస్ట్రా ఉంది కదండి, ఈ ఎగస్ట్రా ఉన్నదాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని దీన్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ఇలా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇది ఎంత వెడల్పు ఉందో మనకి తెలుస్తుంది కదా. ఇలా ఉన్నప్పుడు దాన్ని అలా, లేదంటే మీరు ఇలాగా ఒక డీస్ పీస్తో ఇలా గీసుకోండి. ఇలా గీసుకుని ఇలా రండి. ఇలా గీసుకుని ఇలాగ రండి. ఇలాగ ముందు గీసేసుకోండి, లేకపోతే ఇలా అది అక్కడికి వచ్చాక కొంచెం పాదం ఎత్తుకుని ఇటువైపు తిప్పుకోవాలి. తిప్పుకుని కుట్టండి. సాగదీయకూడదండి. అక్కడ మీరు ఎంత నీట్గా అలా వదిలిపెడతారో అప్పుడు కుట్టు కూడా చక్కగా వస్తుంది. అంతేగాని మీరు సాగదీసేసి పట్టుకుని లాగేస్తే ఎక్కడక్కడ వంకరలు తిరిగిపోయి అస్సలు జాకెట్ బాగా రాదండి. చూసారా కుట్టు ఇలా కరెక్ట్గా మీరు ఇలా రావాలి. ఎక్కడ ఇది ఊడిపోకూడదు. ఇది చూసారా, ఇది ఇలాగే పడాలి. ఇలా ఉండాలండి. ఇప్పుడు
మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా పక్కనంటే ఇదే లైన్లో తాళ్ళు కుట్టుకోవాలని అర్థం అనమాట అండి. మీరు ఒక లైన్ ఇలా నీట్గా కుట్టుకురండి. ఇలా తాళ్ళు కుట్టుకోవాలని అర్థం. ఇలా పక్క నుంచి ఇంకొక లైన్ కుట్టండి. ఇది ఉక్స్ పెట్టి రెడీ. చూడండి, ఇది మనకి ఇలా లైన్గా ఇలా వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది హుక్స్ పట్టి, ఇది తాడు పట్టి అండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది సమానంగా ఇలా పెట్టుకుని, దీన్ని ఇలా పెట్టుకుని, ఇలా ఇక్కడ ఏమీ ఎగుడు దిగుడు ఏమీ ఉండదు. ఒకవేళ సాగితే క్లాత్ని బట్టి కానీ మనం కుట్టడంలో కానీ ఏమన్నా సాగొచ్చు. అప్పుడు మనం రెండు ఇలా సమానంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఉక్సులు పెట్టుకునే చోట ఒక పట్టి పొడుగు, ఒక పట్టి తక్కువ రాకుండా ఉంటుంది అనమాట అండి. ఓకే అండి. ఈ పార్ట్లు రెడీ అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని దీనికి ఇక్కడ ఫస్ట్ మొక్క తిప్పడానికి గీత కొట్టుకున్నాం కదండి, దీనికి పార్ట్ అతుక్కుని ఇలా తిప్పుకోవాలి. అది ఎలా అన్నది చెప్తాను చూడండి. ఎక్కువగా ఎడ్జ్ ఉన్నాయి అయితే కనుక మనకి నీట్గా ఉంటుందండి. ఒకవేళ ఎడ్జ్ లేకపోయినా మీరు చూసుకుని కట్ చేసుకోండి. ఇది మీకు ఇలా రావట్లేదండి, మాకు లైన్ కరెక్ట్గా రావట్లేదు అనుకుంటే కనుక నేను ఈజీగా చెప్తాను చూడండి. ఇది ఎడ్జ్ ఉంటే కనుక 1.5 తీసుకోండి. ఎడ్జ్ లేకపోతే 1.5 తీసుకోండి. ఎడ్జ్ లేకపోతే మనం కుట్టుకోవాలండి. ఎడ్జ్ ఉంటే కుట్టుకో అవసరం లేదు. వన్ సైడ్ అండి ఇలా పెట్టుకుని అండి ఇవన్నీ అతుక్కునండి ఒక బెల్ట్లా రెడీ చేసుకోవాలి. ఇది ఇవ్వండి. ఇలా అతుకులన్నీ కూడా పైకి ఇలాగే రావాలి. ఇలా ఉండాలి. ఇలా సమానంగా ఇదిగోండి ఇలా ఉండాలి. ఇలా దీన్ని తీసుకుని బ్యాక్ పార్ట్ తీసుకోండి. తీసుకుని ఇలా ఉంది కదండి, దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా తిన్నగా ఉంటుంది కదండి, ఇలా కింద భాగం. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసుకోండి. ఇవ్వండి, స్టార్ట్ చేసేటప్పుడు ఈ అతుకులు పైకి ఉండాలి. అతికేసాం కదండి. ఇలాగా అతికినప్పుడు దీన్ని ఇలా నొక్కి పెట్టి కుట్టాలండి. ఇలా ఈ ఖర్చు ఇలాగే ఉంచి దాని మీద ఈ క్లాత్ వేసి ఇలా నొక్కి పెట్టి కుట్టుకోవాలి. దారాలు ఎక్కడ వేలాడకూడదండి, చాలా చిరాగ్గా ఉంటుంది. దారాలు మాత్రం
ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే జాకెట్ నీట్గా ఉంటుంది. ఓకే అండి, ఇలా బెల్ట్ వేయటం అయిపోయింది. మీకు చెప్పాను కదా, ఈ బెల్ట్ వేస్తే ఏమవుతుందంటే ఇలా నడానికి ఇలా పట్టి ఉంటుందండి, ఇలా పట్టుకుని ఉంటుంది అనమాట. మీరు ఇలా ఇలా లేకుండా ఇదే క్లాత్ మడత పెడితే ఏమవుతుందంటే వేసుకోగా ఇది సాగిపోయి ఇలా పైకి లెగిసిపోతుంది అనమాట అండి. మీకు ఫిట్గా ఉండదు. ఇది ఫిట్గా ఉన్నంతగా ఫిట్గా ఉండదు. అని ప్రతి జాకెట్కి కూడా తప్పనిసరిగా ఈ బెల్ట్ ఉండాలండి. ఓకే అండి, ఇప్పుడు ఇది అతికింది ఇలా ఉండాలండి. దీన్ని ఇలా జరుపుకొని ఈ పార్ట్స్ ఉన్నాయి కదండి, దీనికి ఇలా పెట్టండి. ఈ పార్ట్స్ ఇలా రావాలి. ఇలా మీకు కుట్టిన తర్వాత విప్పుకోవడం కష్టం కాబట్టి అండి, చూడండి, ఇక్కడ ఒక గుండు సూది పెట్టుకోండి, ఇక్కడ ఒక గుండు సూది పెట్టుకోండి. అప్పుడు ఇలా పెట్టుకుని ఇలా తిరగేసుకోండి. ఇలా తిరగేసుకుంటే మీకు ఇక్కడ నుండి ఈ కుట్టు ఉంది చూడండి, ఈ కుట్టు ఇలా పైకి ఉండాలి, ఇది ఇలా పైకి ఉన్న తర్వాత ఈ అతుకులు కూడా లోపలికి ఉండాలి. ప్లస్ ఇవి ఉన్నాయి చూడండి లోపల, ఈ డాట్స్ కూడా లోపలికి ఉండాలి. అప్పుడు మీరు కరెక్ట్గా అతికినట్టు అనమాట. అది లేదంటే మళ్ళీ మార్చుకోవాలి. ఆ గుండు సూది తీసుకుని మార్చుకోవాలి. ఫస్టే గుండు సూదులు పెట్టుకుని మీరు రెడీ చేసుకోండి. ఇలా అతుక్కోవడం అంటే ఫస్ట్ మీకు అర్థం కాకపోతే 2 అతుకులు ఇలా పెట్టుకుని తప్పనిసరిగా 2 సార్లు కుట్టాలండి. ఓకే అండి, భుజాలు అతుక్కున్న తర్వాత వెంటనే మెడ వేసుకోవాలండి, మెడ కుట్టుకోవాలి. లేట్ చేయకూడదండి. చేతులు అతికేసిన తర్వాత మెడ కుడదాంలే అని అనుకోకూడదు, మెడ సాగిపోతుందండి. కాబట్టి మెడ కుట్టేసుకోవాలండి. కుట్టుకున్న తర్వాత చేతులు కుట్టుకోవడం అతుక్కోవడం చేసుకోవాలి. మెడ కుట్టకుండా మాత్రం మీరు మిగతా పనులు చేయకూడదు. ఇది చూడండి, మీకు మెడ ముక్కలు ఎలా కట్ చేయాలో చెప్తాను. ఇది కూడా క్రాస్ తీసుకోవాలండి. క్రాస్ అనేది ఎలా తెలుస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు ఇలా ఒక ముక్క తీసుకున్నప్పుడు ఇలా అన్నప్పుడు ఇది సాగలేదు అంటే మీకు ఇది క్రాస్ కాదు. ఇలా పెట్టినా ఇది సాగలేదు అంటే క్రాస్ కాదు. ఇలా అన్నప్పుడు ఎప్పుడైతే ఇలాగా కుచ్చుల కింద వచ్చిందో అది మీకు క్రాస్ అని అర్థమైంది కదండి. ఎప్పుడు కూడా మెడకి ఇలా క్రాస్లోనే తీసుకోవాలి. ఇది కూడా ఎంత వెడల్పు తీసుకోవాలంటే ఇది 1 ఇంచ్కి 1 పాయింట్ తక్కువ అండి. 1 ఇంచ్కి 1 పాయింట్ తక్కువ, కరెక్ట్గా చూడండి. 1 ఇంచ్కి 1 పాయింట్ తక్కువ తీసుకోవాలి. ఎక్కువ వెడల్పు తీసుకోకూడదండి. మీకు అన్ని ముక్కలు సమానంగా రావాలి అంటే ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తాయి. ఓకే అండి, ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఎలా కుట్టాలో చెప్తానండి. ఇది ఇలా పీస్ తీసుకున్నాం కదండి. ఇలా పెట్టి కుట్టకూడదండి. ఇలా పెట్టి ఒకటి చూపిస్తాను చూడండి. సమానంగా కుట్టానండి. ఇక్కడ మీరు చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చెప్తాను. ఇలా కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇక్కడ 2 ఉన్నాయి కదండి, ఇలా ఇప్పినప్పుడు మనం మెడకి ఇలా అతుక్కుంటూ వస్తాం. ఇలా అతుక్కుంటూ వచ్చినప్పుడు మెడ భాగం ఉంది కదా, ఈ మెడ భాగం మీద ఇలా అతుకుతున్నాం అనుకుందాం.
ఇలా అతుక్కుంటూ వచ్చినప్పుడు 1 2 3 ఇక్కడికి 3 ఉన్నాయండి. ఇలా అతికాం కదా, ఇలా అతికి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇవి 2 ఇదొకటి ఇలా పెట్టినప్పుడు ఇక్కడికి 4 అయినాయి. అవునండి, ఇవి 2 ఇదొకటి 3, ఈ కింద 3, కింద దాంతో 3 3 7 అవుతుంది ఇక్కడికి మడతలు. ఇలా అయిందండి, ఇలా కుట్టుకొచ్చేసాం. అవునా, తర్వాత దీన్ని ఇలా నొక్కి పెట్టి కుట్టాలి. నొక్కి పెట్టి కుట్టినప్పుడు ఇవి డబల్ అవుతున్నాయి. మీరు ఆలోచించండి, ఇక్కడ ఈ డబల్ అవుతున్నాయి, ఇక్కడ ఇలా కుట్టుకొస్తాం పైన. అప్పుడు దీన్ని ఇలా మడత పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ మీకు చాలా గట్టిగా ఉంటుంది, ఒక చింత పిక్కలాగా గొప్పుల కింద. మీరు జాకెట్ వేసుకున్నప్పుడు ఇలా గొప్పులు, ఇది పద్ధతి కాదండి. ఇలా అతకడం అనేది అసలు పద్ధతి కాదు. మెడ ముక్కలు ఎప్పుడు కూడా ఇలా అతకూడదు. ఎలా అతకాలని నేను చెప్తాను చూడండి. ఓకే అండి, తీసాను నేను. దీన్ని ఇలా పెట్టుకోండి. ఇది ఒకటి ఇలా ఉండి ఇంకొకటి ప్లస్ ఆకారంలో పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు కొంచెం ఇక్కడ ఇది కనపడాలండి. ఇక్కడ ఇది ఉందో చూసారా, ఇక్కడ ఈ ప్లస్ అనేది ఉంది కదా, అది కనిపించాలి. ఈ మూల కనిపించాలి మీకు. ఇది చూడండి, చెప్తాను. ఈ మూల నుంచి ఇది మీరు ఇలా ప్లస్ ఆకారంలో వేసుకున్నారు. అవునా, ఇది ఈ మూల నుంచి ఇక్కడ మూల కనపడుతుంది చూడండి, ఈ 2 కలిసిన మూల కనపడుతుంది ఇక్కడ, అక్కడికి రావాలండి. అలా రావాలి. ఇంకోటి చెప్తాను చూడండి. ఇది ఇలా వేసుకున్నారా, వేసుకున్నప్పుడు ఇక్కడ ఇలా యాంగిల్ కనిపిస్తుంది కదండి, ఎల్ యాంగిల్ కనిపిస్తుంది కదా, ఆ ఎల్ యాంగిల్ దగ్గర నుంచి ఈ ఎల్ యాంగిల్ వరకు రావాలి. ఓకే అండి, వచ్చిన తర్వాత దీన్ని ఎలా కట్ చేసుకోవాలంటే ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఒకవేళ ఇలా తీసుకోలేదు అనుకుందాం, చెప్తాను చూడండి. నేను ఇలా కట్ చేసి ఇలా కట్ చేశాను. ఓకే, మీకు ఇలా కట్ చేయలేదు, నేను ఇలాగే తీసుకున్నాను. తీసుకున్నప్పుడు దీన్ని ఇలా అంటాం కదా, అన్నప్పుడు చూడండి, ఇది ఈ తోకలాగా ఎలా ఉందో ఇది. అవునండి, ఇలా పైకి కనిపిస్తుంది కదా, ఇది చూడండి, ఇది కనిపిస్తుందండి, కనిపించట్లేదు కదా. అందుకని మీరు ఇలా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఖర్చుని తుంచుకోవాలి. కనిపిస్తుంది కదండి. ఓకే అండి, ఎందుకని ఇలా కుట్టాను మీకు అది చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇలా మెడ ఇలా ఉంది కదా, దీని మీద ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇలా అతుక్కొస్తాం. అవునా, ఇలా అతుక్కొచ్చినప్పుడు మీకు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ అతుకు ఇక్కడికి వస్తుంది, ఈ అతుకు ఇక్కడ ఉంది. ఒక్కసారి చూడండి, ఇది మీకు అర్థమవుతుందండి. ఈ అతుకు ఇక్కడ ఉంది, ఈ అతుకు ఇక్కడ ఉంది, ఈ మధ్యలో ఖాళీగా ఉంది. అంటే మీకు ఎత్తుగా లేదు ఇక్కడ. ఇందాక మీకు చూపించినప్పుడు అక్కడే ఎత్తుగా ఉంది. ఈ అతుకు ఇక్కడ ఉంది, ఈ అతుకు ఇక్కడ ఉంది. మళ్ళీ తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తామని చెప్పాను కదండి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో అతుకుంది చూసారా, ఇది మధ్యకి వెళ్తుంది, ఇది మధ్యకి వస్తుంది. ఇలా మధ్యకి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఎత్తుగా ఉంది, ఇక్కడ ఎత్తుగా ఉంది, ఇక్కడ ఎత్తు, అంటే ఇది 3 భాగాల కింద విభజించబడింది, ఇక్కడ. అందుకని మీకు ఇది ఈ మెడకి ఇలా ఉన్నప్పుడు మీకు ఇక్కడ పిక్కలాగా ఉండదన్నమాట. అందుకని తప్పనిసరిగా ఈ మెడ ముక్కలు అతకడం అనేది, మీరు ఒక జాకెటు కుట్టడం అనేది పక్కన పెట్టేయండి, కానీ ఈ మెడ ముక్కలు ఇలా అతకడం అనేది మాత్రం కరెక్ట్గా నేర్చుకోండి. అప్పుడే మీకు జాకెట్ చాలా నీట్గా వస్తుంది, కుట్టడం వస్తుంది, బాగుంటుంది. మెడ నీట్గా ఉంటే చూసే వాళ్ళకి చూడగానే ఫస్ట్ ఏం కనపడుద్ది అంటే జాకెట్లో మెడ భాగం మీదే ఎవరి చూపైనా పడుతుంది. కాబట్టి మెడ ముక్కలు అతకడం మెయిన్. మీరు తప్పనిసరిగా ఇది నేర్చుకోండి. మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నేను మళ్ళీ నేర్పుతాను మీకు. చూడండి, ఇలా ప్లస్ ఆకారంలో పెట్టుకోండి. ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఎల్ యాంగిల్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఎల్ యాంగిల్ కనిపిస్తుంది. ఈ ఎల్ యాంగిల్ మూల నుంచి ఈ ఎల్ యాంగిల్ మూల వరకు రావాలి.
నాకు ఇలా అతకాలి ఇలా చెయ్యాలి అనేది ఎవరు చెప్పలేదండి. చాలా ఇబ్బంది పడుతూ నేర్చుకున్నాను నేను. మీకు ఇలా అర్థమయ్యేలా చెప్పాను, మీరు ట్రై చేయండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ మనం కొంచెం ఇలా మడతెట్టుకోవాలండి. తర్వాత ఇది ఇలా డబుల్ ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకొని ఉక్స్ పట్టి తీసుకోండి. మనం కుట్టుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్లు, ఇది ఉక్స్ పట్టి ఇలా తీసుకుని ఇలా కరెక్ట్గా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి. ఓకే అండి. ఇక్కడి నుంచి ఇలా 2 ఇలా పట్టుకుని ఇలా ఈ 3 ఇలా సమానంగా ఉండాలండి. ఇలా సమానంగా ఉంటూ రావాలి. ఇది ఇవతల ఎంత ఖర్చు ఉందో ఇవతల అంతే ఖర్చు ఉంది. మధ్యగా కుట్టుపడాలండి, మీకు మిడిల్గానే పడాలి. అంతేగాని ఇక్కడ ఖర్చు తక్కువ ఉండకూడదు. రెండింటికి మధ్యలో మీరు ఇలా గీసేసుకోండి, లేకపోతే మీరు గీసుకునైనా కుట్టుకోండి, నీట్గా కుట్టండి. మీకు రాకపోతే విప్పేసుకునైనా కుట్టుకోవాలి కానండి. అడ్జస్ట్ అయిపోయి పర్వాలేదులే మళ్ళీ ఈసారి చూద్దాంలే అన్నట్టు కుట్టకూడదండి. ఎప్పుడు కూడా నీట్గా కుట్టడానికే ట్రై చేయాలి, అప్పుడు మీకు తప్పనిసరిగా వస్తుందండి. ఇవి చూడండి, ఇలా సగానికి ఇటువైపు ఎంత ఖర్చు ఉంది ఇటువైపు అంతే ఖర్చు ఉండాలి. ఇలా రావాలని చూపిస్తాను చూడండి. ఓకే అండి. ఇలా ఆఫ్ చేసుకుంటూ ఇలా రావాలి. మెడ 2-3 రకాలుగా వేయొచ్చండి. నేను ఒక రకం చెప్తున్నాను మీకు ఇది ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకొక రకంగా మెడ ఎలా కుట్టాలన్నది కూడా చెప్తాను. మీకు థ్రెడ్తో పైపింగ్ ఎలా వేయాలి ఏంటి అవన్నీ కూడా మోడల్ జాకెట్స్లో అన్నీ చెప్తానండి. అస్సలు సాగదీయకూడదండి. మెడ సాగిందంటే మీకు వంకర్లు టింకర్లు వచ్చేస్తుంది. మెడ ఎంత నీట్గా రావాలంటే అస్సలు కంగారు పడవద్దు. ప్లస్ మరలా మీరు సాగదీయొద్దు. పై ముక్క సాగదీయకూడదు, కింద క్లాత్ సాగకూడదు. అలా జస్ట్ అలా పట్టుకుని అతుక్కుంటూ వచ్చేయాలి. ఈ భుజాలు కుట్లు ఉన్నాయి చూడండి, ఇవి వెనక్కే ఉండాలండి, వీపు వైపుకు ఉండాలి. ఇలా ఉండకూడదు, కిందకు ఉండకూడదు, అటువైపుకు ఉండాలన్నమాట, వెనక భాగం వైపు ఉండాలి. అయిపోయిందండి అతకటం. చివరికి వచ్చేటప్పటికి ఫోల్డ్ చేసేసుకున్నాం కదా ఇలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఈ ఖర్చు ఇంత వెడల్పు ఉండకూడదు. అంటే మీకు ఇలా పెట్టారనుకోండి, పెట్టినప్పుడు ఇది దాటి మీకు ఇక్కడ చూడండి, ఇది దాటి మీకు బయటకు వచ్చింది. ఇలా రాకూడదు, ఇలా రాకూడదు. చెప్తాను చూడండి. ఇంత ఉంచుకుని మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా ఉంచుకున్నప్పుడు ఏమవుద్దంటే ఇది ఇలా అన్నది కదా, అప్పుడు ఇలా పెట్టి కుట్టుకున్నప్పుడు మీకు ఇలా నీట్గా ఉంటుంది. ఈ అతుకు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అది అందుకని ముందు కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్నాం కదండి మొత్తం. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఇలాగా ఈ ఖర్చు ఇలా ఉంది కదా, ఈ ఖర్చు మీద ఇది ఇలా ఉండాలి. ఇలా ఉండి ఇలా కుట్టుకురావాలండి. నొక్కి పెట్టి జస్ట్ ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, అలాగే కుట్టాలి. అలా కుట్టుకురావాలండి. ఇలా నొక్కి పెట్టుకుంటూ మళ్ళీ మీరు వదిలేయకూడదండి, నొక్కి పెట్టుకుంటూనే కుట్టాలి. ఖర్చు వెనక్కి వెళ్ళిపోకూడదండి. ఒక్కొక్కసారి ఇలా వెళ్ళిపోయి కూడా కుట్టు పడిపోద్ది. అబ్బే అలా వెళ్ళకూడదు. ఇది ఇలా ఈ ఖర్చు ఇలా ఉండగానే దీన్ని ఇలా నొక్కి పెట్టాలి. ఓకే అండి. ఇవ్వండి, చేతులు అతకడం అనేది ఇలా చేతులు ఇలా పెట్టుకున్నాం కదండి, మార్క్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఈ మార్క్ ఉన్నది ముందుకు రావాలి. ఈ ఇలా బెత్తుగా ఉంది కదండి, ఇది వెనక్కి వెళ్ళాలి. అది చూసుకుని, అంటే ముందు పార్ట్ ఇది ముందు పార్ట్, అవునండి. ఇది ఇలా ఇలా రావాలి. ఈ మార్కు ఈ ఫ్రంట్ పార్ట్కి రావాలని అర్థం. సరేనండి. ఈ మార్క్ ఉంది కదండి, ఈ మార్కు ఇది మెయిన్ చేతికి ముందు ఉండేది అనమాట. ఈ మార్కు ఈ అతుకు దగ్గర ఉండాలి. ఈ అతుకు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా ఇలా రెండు సమానంగా పెట్టుకుంటూ ఇలా ఇక్కడికి సరిపోయింది. దీని మీదే రెండు కుట్లు వేసుకోవాలండి. అలా వెనక్కి అదే కుట్టు మీద వచ్చాయండి. ఇక్కడికి వచ్చింది కదండి, మళ్ళీ ఇది ఈ వెనక భాగం కుట్టాలి ఇక్కడి నుంచి. అయిపోయింది. అదే ఇప్పుడు ఇంకో చెయ్యి అతుక్కున్నామండి. ఎక్కడ సాగదీయొద్దండి, కింద పార్ట్ కానీ పై పార్ట్ కానీ రెండు సాగదీయకూడదండి. ఇలా సమానంగా కుట్టుకుంటూ రావాలి. మనం కరెక్ట్గా కొలత తీసుకుంటాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం కొంచెం కుట్టుకోండి.
ఓకే అండి, చేతులు అతకడం అయిపోయింది. ఇప్పుడు చేతులకి చివరన చిన్న మడత ఇంత ఇలా పెట్టుకోవాలండి. ఓకే అండి, ఇంకొకటి ఇంత మడత. ఓకే అండి, ఈ చిన్న బెల్ట్ చిన్న మడత కుట్టేసిన తర్వాత దీన్ని మనం చేతికి ఖర్చు పెట్టుకున్నాం కదండి, ఇంత ఇంత వెడల్పు కోసం అంత వెడల్పు ఇలా ఒక్కసారి చేతితో ఇలా అనుకోండి. ఓకే అండి, రెండు చేతులకి కూడా సమానంగా ఉండాలండి. ఇలా మడత పెట్టుకోవాలి. ఇది హ్యాండ్ వర్క్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఆ జాకెట్ తీసుకోండి. వాళ్ళ చేతులు ఎంత ఉన్నాయి అన్నది, ఎంత లూజ్ ఉన్నది అన్నది తీసుకోవాలండి. ఇలా పెట్టుకుని వాళ్ళ చేతులు ఎంత లూజ్ ఉన్నదని తీసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలా ఇక్కడి నుంచి మనం ఇక్కడికి, ఇది ఇంకా కొంచెం ఇక్కడ జరగాలి. అక్కడికి ఆ కుట్టిలా సరిపోవాలి. సరిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ముందు స్టార్టింగ్లో చిన్న టాకా వేసుకోవాలి. ఇది ఉన్నది చూసారా, ఇక్కడ కరెక్ట్గా మనం స్కేల్ అంత పెట్టుకున్నాం కదండి, ఆ స్కేల్ వరకు రావాలి ఖర్చు. ఇది స్కేల్ అంతా, ఈ స్కేల్ వరకు మనం అలా పెట్టుకోవాలి. అక్కడికి స్కేలు అది అక్కడికంటే మనం కొలత కొలుసుకున్నప్పుడు మనకి ఖర్చు కోసం ఆది జాకెట్ ప్రకారం ఖర్చు కోసం స్కేల్ అంత ఖర్చు ఉంచుకున్నాం. ఆ స్కేల్ అంతే బరాబర్ రావాలి ఇక్కడ వరకు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇక్కడ మనం మొక్క తిప్పుకున్నాం కదా, ఈ మొక్క తిప్పుకున్నది ఇలా ఇలా తిప్పండి. కరెక్ట్గా సరిపోద్దండి. మీరు ఏమీ కంగారు పడక్కర్లా, నీట్గా వస్తుంది జాకెట్. కాకపోతే కొంచెం మీరు కంగారు పడకుండా కుట్టుకుంటే సరిపోద్దండి. దీనికే 3 కుట్లు కుట్టుకోవాలి. అంటే ఒకటి లూజ్ అయినా టైట్ అయితే ఇప్పుకోవడానికి పనిచేస్తాను అన్నమాట. రెండో కుట్టు అండి, 2 కుట్లు సరిపోతాయి. కాకపోతే 3 వరకు వేసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదండి. అట్టలా ఉండి జాకెట్ అడుగుని సుంచుల్లా కనపడుతుంది, కుచ్చులు కింద వచ్చేస్తుంది. కాబట్టి 3 కుట్లు సరిపోతాయి. అదండి. ఓకే అండి, ఇప్పుడు ఏమైనా నీట్గా కట్ చేసుకుంటే ఓకే అండి. ఈ చెయ్యి అయిపోయింది. ఇప్పుడు ఈ చెయ్యండి, ఈ చెయ్యి కూడా సేమ్ అంతే. మనం మడత పెట్టుకున్న మడత కరెక్ట్గా అలా పెట్టుకుని ఇక్కడ పెట్టుకోవాలండి. తర్వాత ఆ జాకెట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగా ఇక్కడ వరకు. ఓకే అండి, సరిపోయింది. ఇది కూడా అంతేనండి. సరిగ్గా మనం కావాలంటే స్కేల్ పెట్టుకుని ఇక్కడ చూసుకోవచ్చు కూడా. కరెక్ట్గా సరిపోద్దండి. వాళ్ళకి జాకెట్ మనకి ఇచ్చిన జాకెట్ కరెక్ట్ కొలత అయితే మాత్రం మనం కరెక్ట్గా వాళ్ళ జాకెట్ ఎంత ఉందో అంత తీసుకున్నాం కాబట్టి
ఎక్కడ తేడా రాకుండా సరిగ్గా సరిపోద్దండి. దీనికి కూడా ఇలాగే 3 కుట్లు కుట్టుకోవాలండి. నీట్గా కుట్టుకోవాలి, వంకర్లుగా కుట్టకూడదు. చూసారా ఇలా 3 కుట్లు ఇలాగా సమానంగా ఉండాలండి. ఇలా చక్కగా ఉంటుంది అన్నమాట వెనకాల కూడా తిరిగినప్పుడు. ఇప్పుడు లూజ్ ఎంత ఉందో చూసుకుని దీన్ని డాట్స్ వేసుకోవాలండి. ఒక్కొక్కరు ముందే డాట్స్ వేసి వెనకాల ముక్క తిప్పుతారు. అదొక విధానం, ఇదొక విధానం అండి. చూడండి, ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి తీసుకున్నాం కదా, ఇలా తీసుకుంటూ ఇలా ఇది ఎంత ఉందో అంతా కొలుసుకుంటూ ఉండండి. ఇలా ఇలా తీసుకుంటే మనకి ఇదిగోండి కొద్దిగా కొంచెం మిగిలింది ఇక్కడికి. ఈ కొంచెం మనకి డాట్స్ సరిపోతుంది. ఆ డాట్స్ ఎలా వేయాలంటే ఇక్కడ అతికాం కదండి, ఇది ఈ అతుకు ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని ఇది ఇలా తీసుకుని దీన్ని మళ్ళీ సగానికి ఇలా ఫోల్డ్ చేయండి. ఇది ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి 2 రావాలని గుర్తనమాట. ఒకదానికి ఇలా పెట్టుకోండి. ఇలా విప్పినప్పుడు ఇలా విడదీస్తే ఇక్కడ చిన్న మడత కనపడితే అప్పుడు ఇలా గీసుకోండి. అప్పుడు మీరు ఇలా తీసుకుని దీన్ని ఇలా పెట్టుకుని డాట్ వేసుకోవాలి. ఇలా తిన్నగా తీసుకుని దీని కింద ఇలా పెట్టుకుంటే టాకా వేయాలని తప్పనిసరిగా. ఇది కేవలం ఒక 4 అంగుళాలు ఉంచుకుంటే సరిపోద్దండి. ఎక్కువ డాట్ ఎప్పుడు పోయకూడదండి. ఒక 1/2 ఇంచ్ మాత్రమే డాట్ పోయాలి. మళ్ళీ ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదండి, దీనికి ఇలా తీసుకోండి. ఇలా తీసుకోవాలి కరెక్ట్గా. అప్పుడు మీకు డాట్స్ అందంగా ఉంటాయి. డాట్స్ తప్పనిసరిగా వేయాలండి. అయిపోయిందండి. జాకెట్ చాలా ఈజీ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను నేను. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.